నూతన సిలబస్ ఆధారంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలం 800 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కేవలం 800 రూపీసే ఫ్రెండ్స్. ఎవరికైనా బుక్స్ కూడా కావాలి అనుకుంటే మన దగ్గర బుక్స్ కూడా అవైలబుల్ గా కలవు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 6వ తరగతి 6వ పాఠం సోషల్ కు సంబంధించి తొలి నాగరికతలు 6th క్లాస్ సోషల్ 6th లెసన్ తొలి నాగరికతలు. మరి ఈ పాఠ్య భాగంలో ఉండేటువంటి 2 నాగరికతలలో ఒకటి సింధు లోయ నాగరికత గురించి క్లియర్ గా ఇచ్చాడు ఫ్రెండ్స్. రెండవది వేదకాలం గురించి క్లియర్ గా ఇచ్చాడు. మరి ఈ వీడియోలో మనము చూద్దాం. అదే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ గా ఉంటాయనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ అయిపోయింది, సైకాలజీ, ట్రై మెథడ్స్, తెలుగు వ్యాకరణం, ఇంగ్లీష్ అన్ని ఆల్మోస్ట్ ఎస్జిటికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే సింధు లోయ నాగరికత అంటున్నాం. అసలు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ బిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి పాయింట్స్ ని బేస్ చేసుకొని చూద్దాం. మరి ఫస్ట్ బిట్ ఏంటంటే చూడండి, ఇక్కడ 3rd పాయింట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సింధు నది మరియు ఘాఘర్ అగ్రా నదీ ప్రాంతాల్లో సింధు లోయ నాగరికత వికసించింది. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. అంటే దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే, ఈ క్రింది ఏ నదీ ప్రాంతాలలో సింధు లోయ నాగరికత వికసించింది? చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది ఏ నదీ ప్రాంతాలలో సింధు లోయ నాగరికత వికసించింది అంటాడు. మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సింధు నది, ఘాఘర్. అంటే ఇక్కడ మీకు సింధు నది అనేది గుర్తుపెట్టుకోవచ్చు, ఘాఘర్ హక్రా అనేది గుర్తుపెట్టుకోండి. ఘాఘర్ హక్రా, సింధు నది, ఘాఘర్ హక్రా నదీ ప్రాంతాలలో సింధు లోయ నాగరికత అనేది వికసించింది. మరి రెండవ బిట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే చూడండి ఫ్రెండ్స్, అక్కడ నెక్స్ట్ పాయింట్ ఒక్కసారి ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. హరప్పా నాగరికత పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన సంవత్సరం ఏంటి? పురావస్తు శాస్త్రవేత్తలు హరప్పా నాగరికతను ఏ సంవత్సరంలో గుర్తించారు? సెకండ్ పాయింట్ ఉంది చూడండి, ఏ సంవత్సరంలో అంటే 1920వ సంవత్సరంలో. ఏ సంవత్సరంలో ఫ్రెండ్స్? 1920వ సంవత్సరంలో. అక్కడ ఇంకో బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వీరితో ప్రారంభమైందని విశ్వసించేవారు. అంటే 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేరితో ప్రారంభమైందని విశ్వసించేవారు. అంటే ఆప్షన్ ఏ సింధు ప్రజలు, ఆప్షన్ బి వేదకాల ప్రజలు, ఆప్షన్ సి ఇనుపయుగ ప్రజలు, ఆప్షన్ డి కాంస్యయుగ ప్రజలు. ఏ కాల ప్రజలు ఫ్రెండ్స్? వేదకాల ప్రజలు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు పాయింట్స్ చూస్తే క్లియర్ గా మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మరి ఫస్ట్ బిట్ ఒక్కసారి చూడండి. 19వ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేద కాలంలోనే ప్రారంభమైందని విశ్వసించేవారు. ఏ కాలంలో ఫ్రెండ్స్? వేద కాలంలో. అదేవిధంగా 1920లో హరప్పా మొహంజోదారో, చూడండి ఒక్కసారి, హరప్పా మొహంజోదారో ప్రాంతాల్లో జరిపిన త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర అనేది క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని తెలిసింది. అంటే ఇక్కడ ఇంకో బిట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎలా అంటే 1920లో జరిగినటువంటి త్రవ్వకాల వలన మన దేశ చరిత్ర క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని ఏ ప్రాంత వాసులు తెలియచేశారు అంటే హరప్పా మొహంజోదారో ప్రాంతాలలో. ఏ ప్రాంతాలలో ఫ్రెండ్స్? హరప్పా మొహంజోదారో. మరి నెక్స్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే 1920లో పురావస్తన శాస్త్రవేత్తలు అక్కడ గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు. ఆ నాగరికతనే సింధు లోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు లోయ నాగరికత అని ఇవ్వచ్చు, లేదా హరప్పా నాగరికత అని కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మరి 3rd పాయింట్ ఒక్కసారి చూస్తే సింధు నది మరియు ఘాఘర్ హక్రా నదీ ప్రాంతాలలో సింధు లోయ నాగరికత అనేది వికసించింది.
నెక్స్ట్ సింధు లోయ నాగరికత విస్తరించిన ప్రదేశాలేంటి అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో సింధు నాగరికత విస్తరించిన ప్రదేశము కానిది ఏంటి అని అడుగుతారు ఫ్రెండ్స్. చూడండి, ఈ క్రింది వానిలో సింధు నాగరికత విస్తరించని ప్రదేశం ఏంటి? ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి ఉత్తరాఖండ్ అవుతుంది. అంటే ఇక్కడ విస్తరించని ప్రదేశం ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. హరప్పా నాగరికత, ఈ క్రింది వానిలో హరప్పా నాగరికత ఏ కాలంల మధ్య వికసించింది? హరప్పా నాగరికత ఏ ఏ కాలాల మధ్య వికసించింది అంటే క్రీస్తు పూర్వము 2500 నుండి 1700 సంవత్సరాల మధ్య హరప్పా నాగరికత అనేది వికసించింది. హరప్పా నాగరికత అన్న ఒకటే, సింధు లోయ నాగరికత అన్న ఒకటే. ఈ 2 పాయింట్స్ మీకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఒక్కసారి మనం పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి, సింధు లోయ నాగరికత విస్తరించిన ప్రదేశాలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పంజాబ్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ మరియు మహారాష్ట్రలో సుమారు 1500 ప్రదేశాలలో ఈ నాగరికత అనేది బయటపడింది. అదే విధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సింధు నాగరికత బలపడింది. మరి ఆ ప్రాంతాలు ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలూచిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో కూడా ఈ నాగరికత అనేది బలపడింది. మరి ఏ కాలాల మధ్య వికసించింది అని చెప్పాను? హరప్పా నాగరికత క్రీస్తు పూర్వము 2500 1700 సంవత్సరాల మధ్య హరప్పా నాగరికత లేదా సింధు లోయ నాగరికత అనేది వికసించింది. నెక్స్ట్ మరి హరప్పా నగరాలలో కొన్ని ముఖ్యమైన నిర్మాణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చో చూద్దాం. మరి ఫస్ట్ గొప్ప స్నాన నాటిక చూడండి, గొప్ప స్నాన వాటిక నిర్మాణంను కనుగొనినటువంటి నగరం ఏంటి అంటే ఏ నగరంలో గొప్ప స్నాన వాటిక ఉంది అని కనుగొనడం జరిగింది అంటే మొహంజోదారో. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ నగరము? మొహంజోదారో. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి ఉంది. ఏ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు? హరప్పా నాగరికత లేదా సింధు లోయ నాగరికత ఏ నగరంలో అతి పెద్ద నౌకాశ్రయం కలదు అంటే లోథాల్. ఏ నగరంలో ఫ్రెండ్స్? లోథాల్. ఈ 2 పాయింట్స్ ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి బిట్స్ గా మనము చెప్పుకోవచ్చు. అదే విధంగా స్నాన వాటికను ఏ విధంగా ఉపయోగించేవారు? హరప్పా ప్రజలు స్నాన వాటికను ఏ విధంగా ఉపయోగించేవారు అంటే పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే మామూలుగా స్నానాలు చేయడానికి, అందరూ కలిసి స్నానాలు చేయడానికి, ఈత కొట్టడానికి. ఆప్షన్ డి మతపరమైన మత సమ్మేళనాలు జరిగే రోజున ప్రజలందరూ కలిసి స్నానాలు చేయుటకు ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ కూడా అక్కడ ఉంది. అంటే ఇక్కడ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే మొహంజోదారోలో ఉంది ఏంటి? గొప్ప స్నాన వాటిక అనేది. ప్రజలందరూ కలిసి స్నానాలు చేయుటకు విశాలమైన కొలను కూడా నిర్మించుకున్నారు. దీనికి 4 వైపులా గదులు కూడా ఉండేటివి. మరి ఈ స్నాన వాటికను ఏ విధంగా ఉపయోగించేవారు అంటే పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజులలో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నాన వాటికను ఉపయోగించేవారు. అదే విధంగా హరప్పా నాగరికతలో ఎన్ని పెద్ద ధాన్యాగారాలు ఉన్నాయి అంటే 6 పెద్ద ధాన్యాగారాలు మరియు కార్మికులకు నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. మరి అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ కలదు అని చెప్పాను? లోథల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కూడా కలదు. నెక్స్ట్ మరి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి వాటిల్లో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా ఉండవచ్చు అంటే సింధు ప్రజలు గృహాల నిర్మాణానికి ఏమి ఉపయోగించేవారు? సింధు ప్రజలు గృహాల అంటే ఇల్లు నిర్మాణానికి ఉపయోగించినటువంటివి ఏంటి? ఆప్షన్ ఏ ఇసుక జిప్సం, ఆప్షన్ బి కాంక్రీట్ మిశ్రమం, ఆప్షన్ సి మట్టి రాళ్లు, ఆప్షన్ డి ఎండిన మరియు కాల్చిన ఇటుకలు. ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. మరి హరప్పా ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి ఏం ఉపయోగించుకునేవారు అంటే ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలు ఉపయోగించేవారు. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో బిట్ అడగడానికి ఉంది. ఏంటి అంటే హరప్పా ప్రజలు సింధు లోయ నాగరికత ప్రజల ప్రధాన వృత్తి ఏంటి? సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయము. సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి ఫ్రెండ్స్? వ్యవసాయము. ముఖ్య వృత్తులు చాలా ఉన్నాయి.
కానీ ప్రధానమైన వృత్తి వచ్చేసరికి వ్యవసాయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ప్రత్తిని మొదట పండించిన వారు కూడా ఎవరు అంటే సింధు ప్రజలు. ఈ క్రింది వానిలో ప్రత్తిని మొదట పండించినటువంటి వారు ఎవరు అంటే సింధు ప్రజలు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగచ్చు. ఇదే క్వశ్చన్ రివర్స్ లో అడుగుతూ చూడండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. ఆప్షన్ బి, సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము. ఆప్షన్ డి, గోధుమను మొదట పండించిన ప్రజలు సింధు ప్రజలు. ఆప్షన్ డి, మరి సింధు ప్రజలు ప్రత్తి మరియు నూలు వస్త్రాలను నేయడము. సింధు అక్కడ ఏమని అడగచ్చు, సింధు లోయ కాలంలో ప్రధాన చేతి వృత్తులు అంటే ఇక్కడ ప్రత్తి మరియు నూలు వస్త్రాలు నేయడం అనేది హరప్పా ప్రజల ప్రధాన చేతి వృత్తులుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ సరికాని వాక్యం ఏంటి? ప్రత్తిని మొదట పండించింది సింధు ప్రజలు, గోధుమలను కాదు. సో ఆ వాక్యాన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే హరప్పా ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు. మరి ప్రధాన చేతి వృత్తులు వచ్చేసరికి ప్రత్తి మరియు నూలు వస్త్రాలను నేయడము ఈ కాలంలో ప్రధాన చేతి వృత్తులుగా చెప్పుకోవచ్చు. అదే విధంగా కాల్చిన ఇటుకలు తయారు చేయటం కూడా వీరి యొక్క మరొక ముఖ్య వృత్తిగా చెప్పుకోవచ్చు. మరి కొన్ని ముఖ్య వృత్తులు అబ్జర్వ్ చేస్తే తాపి పని చేయడము, నూలు వడుకుట, రాగి పాత్రలు తయారు చేయడము, కుండల తయారీ చేయడం కూడా ఈ హరప్పా ప్రజల యొక్క ముఖ్య వృత్తులుగా చెప్పుకోవచ్చు. మరి ప్రధాన వృత్తి వచ్చేసరికి వ్యవసాయము. మరి ఏ పంటలు పండించేవారు అంటే వరి, గోధుమ, బార్లీ, ప్రత్తి, బఠానీ పంటలు కూడా పండించేవారు. నెక్స్ట్, జంతువులను మచ్చిక చేసుకోవడం. అంటే ఇక్కడ సింధు లోయ నాగరికత ప్రజలు, హరప్పా ప్రజలు ఏ జంతువులను మచ్చిక చేసుకున్నారు అంటే కుక్కలు, ఏనుగులు, ఎద్దు, గేదెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు ఇలా కొన్ని జంతువులను మచ్చిక చేసుకున్నారు. మరి విదేశీ వ్యాపారం ఏ విధంగా ఉండేది అంటే అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా మెసపటోమియా, ఈజిప్ట్ మరియు ఇరాన్ దేశాలలో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవారు. అంటే ఇక్కడ ఈ క్రింది వానిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. మరి ఏ విధంగా అడగవచ్చు అంటే సింధు ప్రజలు అరేబియా సముద్రంలోని లోథాల్ నౌకాశ్రయం ద్వారా ఇతర దేశాలతో వ్యాపారం చేశారు. మరి ఈ క్రింది వానిలో ఏ దేశం కాని ఈ క్రింది వానిలో సింధు ప్రజలు వ్యాపారం చేయని దేశం ఏంటంటాడు? వ్యాపారం చేయని దేశం కనుక్కోవాలి. మనకు వ్యాపారాలు చేసిన దేశాలేంటి? మొసప్టోమియా ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఇరాన్ ఒకటి. మరి కానిది ఇంకొక దేశం ఇచ్చేసి కానిది ఏంటి అని గుర్తించడానికి ఛాన్సెస్ అయితే ఉంది. మరి ఎగుమతులు దిగుమతులు ఏమేం చేశారు? సింధు ప్రజలు యొక్క ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయంటే తగరము, రాగి, జాతి రత్నాలు, తెరచాపలు, ఆభరణాలు, కుండలు, కలప. ఇక్కడ కూడా సింధు ప్రజల ఎగుమతి దిగుమతులలో లేనిదేంటి అని అడుగుతారు. లేనిదేంటి అని మనకు ఇచ్చినటువంటి వాటిల్లో ఒకటి డిఫరెంట్ గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్, మరి ఇక్కడ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ ఫ్రెండ్స్ చూడండి, ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి పాయింట్స్ లో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటి ఆ బిట్టు అంటే సింధు ప్రజల ప్రధాన వినోదం ఏంటి? వినోదాలు వేరు, ప్రధాన వినోదం వేరు. వినోదాలు వచ్చేసరికి నాట్యం కావచ్చు, చదరంగం ఆడడం కావచ్చు, సంగీతం కావచ్చు, గోళీలు కావచ్చు, పాచికలాడడం కావచ్చు, అవన్నీ సింధు ప్రజల యొక్క వినోదాలు. మరి సింధు ప్రజల ప్రధాన వినోదం ఏంటి అంటే ఎద్దుల పోటీలు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సింధు ప్రజల లేదా సింధు లోయ నాగరికత ప్రజల ప్రధాన వినోదం ఏంటి అంటే ఎద్దుల పోటీలు. ఇది ఇక్కడ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి ఇక్కడ సింధు ప్రజలు ఉపయోగించిన లోహాలేంటి? ఈ క్రింది వానిలో సింధు ప్రజలు ఉపయోగించని లోహం ఏంటి అని అడుగుతారు. అంటే ఉపయోగించిన లోహాలు అక్కడేంటి? రాగి, తగరం, కాంస్యం, బంగారం, వెండి. అవి ఉపయోగించినటువంటి లోహాలు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో సింధు ప్రజలు ఉపయోగించని లోహం గుర్తించండి అంటాడు.
సో మనకు వాటిలలో కానటువంటి ఒక లోహం అనేది ఆప్షన్స్ లో ఉంటుంది. అదే విధంగా సింధు ప్రజల స్త్రీలు ఏ ఏ ఆభరణాలను ధరించారు అంటే కంఠాభరణాలు, మోచేతి ఆభరణాలు, చేతివేళ్లకు రింగులు, గాజులు, చెవి రింగులు, ముక్కు పుడకలు, ఈ ఆభరణాలన్నీ ఆ సింధు ప్రజల స్త్రీలు ధరించేవారు. మరి వారి యొక్క వినోదాలు ఏంటి అని చెప్పాను? నాట్యము, చదరంగం ఆడము, సంగీతము, గోళీలు, పాచికలాడము. ఈ ఆటలన్నీ ఎవరి ప్రధాన వినోదాలుగా చెప్పుకోవచ్చు అంటే మనము సింధు ప్రజల వినోదాలుగా చెప్పుకోవచ్చు. మరి ప్రధాన వినోదం వచ్చేసరికి ఎద్దుల పోటీలు. దీన్ని ఇంకో విధంగా అడగచ్చు ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి అని 4 వాక్యాలు ఇచ్చి, అంటే ఇక్కడ మనం చెప్పిన పాయింట్స్లలోనే 3 సరైనటువంటి వాక్యాలు ఇచ్చి 1 సరికాని వాక్యం కూడా ఇచ్చి అక్కడ సరికాని వాక్యాన్ని గుర్తించమని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బిట్స్ చాలా బిట్స్ చూడండి, ఎన్ని బిట్స్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అంటే ఒక్కసారి మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేస్తే సింధు ప్రజలు ఏ చెట్లను పూజించేవారు? ఈ క్రింది వాణిలో సింధు ప్రజలు ఏ చెట్లను పూజించేవారు అంటే వేప చెట్టు మరియు రావి చెట్టు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో సింధు ప్రజలు వేటిని పూజించేవారు? ఏ చెట్టును ఇవ్వకుండా వేటిని పూజించేవారు అంటాడు. వేటిని అంటే వేప చెట్టు మరియు రావి చెట్టు. అదే విధంగా ఇంకో క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వాణిలో సింధు ప్రజలు పూజించేవారు ఎవరిని పూజించేవారు అంటే పశుపతి మరియు అమ్మ తల్లి. పశుపతిని మనం ఏమంటాము? ఇంకొక పేరు శివుడు. సింధు ప్రజలు శివుడు మరియు అమ్మ తల్లిలను పూజించేవారు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి కూడా ఉంది. కాళీబంగన్ మరియు లోథాల్ ప్రాంతాల్లో అగ్నిపేటికలు అనగా యజ్ఞ నాటికలు ఉండేటివి. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింధు ప్రజలు ఏ ప్రాంతాలలో అగ్నిపేటికలు గుర్తించారు అంటే కాళీబంగన్ మరియు లోథాల్. నెక్స్ట్ సింధు ప్రజల స్వస్తిక్ గుర్తు ఏంటి? ఈ క్రింది వానిలో స్వస్తిక్ గుర్తును గుర్తించగలరు అని మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఆ గుర్తు స్వస్తిక్ గుర్తు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? అదే విధంగా ఇంకో బిట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ బిట్ చూడండి, ఈ క్రింది వానిలో ఏ రాతి విగ్రహాలు సింధు ప్రజల త్రవ్వకాలలో లభించాయి? త్రవ్వకాలలో ఏ ఏ విగ్రహాలు లభించాయి అంటే నాట్యగత్య విగ్రహము మరియు బాగా గడ్డము పెంచిన వ్యక్తి అంటే పూజారి లాగా ఆ 2 విగ్రహాలు, రాతి విగ్రహాలు అనేటివి సింధు ప్రజల కాలాలలో త్రవ్వినటువంటి త్రవ్వకాలలో ఆ 2 విగ్రహాలు లభించాయి. చూడండి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని నాట్యగత్య విగ్రహము మరియు బాగా గడ్డం పెంచిన వ్యక్తి యొక్క రాతి విగ్రహము సింధు ప్రజల కాలానికి చెందినటువంటి విగ్రహాల త్రవ్వకాల్లో లభించాయి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, సింధు ప్రజలు మహావిష్ణువును ఈశ్వరుణ్ణి పూజించేవారు అంటే ఏదో ఒకటి సంథింగ్ డిఫరెంట్ గా. ఆప్షన్ సి, వేప చెట్టు మరియు రావి చెట్లను పూజించేవారు. ఆప్షన్ డి, భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువులను పూజించేవారు అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే సింధు ప్రజలు శివుణ్ణి, అమ్మ తల్లిని పూజించేవారు అనేది మనకి ఇక్కడ సరికాని వాక్యంగా చెప్పుకోవచ్చు. మరి స్క్రీన్ మీద కనిపించేటువంటి ఒక్కసారి పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్, అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. శివుడు, అమ్మ తల్లి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పశుపతి అమ్మ తల్లిని పూజించేవారు. ఏ చెట్లను పూజించేవారు ఫ్రెండ్స్? వేప చెట్టు, రావి చెట్టును పూజించేవారు. భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువులను పూజించేవారు. కాళీబంగన్ మరియు లోథాల్ ప్రాంతాల్లో అగ్నిపేటికలు అనగా యజ్ఞవాటికలు ఉండేటివి. అగ్నిపేటికలు అన్నా ఒకటే, యజ్ఞము అంటాం కదా, యజ్ఞము అంటే అగ్నితో చేస్తారు కాబట్టి అగ్నిపేటికలు లేదా యజ్ఞవాటికలు ఉండేటివి అని సింధులోయ నాగరికతలోనే తెలిసినవి. అదే విధంగా స్వస్తిక్ గుర్తును సాధారణంగా ఉపయోగించేవారు. అంటే స్వస్తిక్ గుర్తు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ మరికొన్ని సింధు అక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి హరప్పా ప్రజల త్రవ్వకాల్లో లభించినటువంటి మరికొన్ని వస్తువులు మనం అబ్జర్వ్ చేస్తే కాంస్యంతో చేసిన గొడ్డలి, బంగారం వెండితో చేసిన ఆభరణాలు, మట్టి పాత్రలు, మట్టి ముద్రలు, కాంస్యంతో చేసిన బళ్ళెం, రాగి పాత్రలు, ఇవన్నీ సింధు ప్రజల త్రవ్వకాల్లో లభించినటువంటి మరికొన్ని వస్తువులుగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ క్రింది వాణిలో హరప్పా ప్రజల త్రవ్వకాల్లో లభించని వస్తువు గుర్తించండి.
లభించని వస్తువును గుర్తించండి అని వాటిల్లో ఒకటి కొత్తగా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పతనానికి గల కారణం ఏంటి? సింధు నాగరికత పతనానికి గల కారణం ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రింది వాణిలో సింధు నాగరికత పతనానికి గల కారణమేంటి? ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. మరి ఏంటి అంటే ఒక్కసారి ఆ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, ఆర్యుల దండయాత్రలు సింధు నాగరికత పతనానికి కారణమనే సిద్ధాంతం కలదు. ఎవరి దండయాత్రలు? ఆర్యుల దండయాత్రలు. అయితే దీన్ని ఒకరు అంగీకరించలేదు ఫ్రెండ్స్. మరి ఎవరు అంగీకరించలేదు అంటే మార్టిమల్ వీలర్ అనే చరిత్రకారుడు దీన్ని అంగీకరించలేదు. ఎందుకని? ఏంటి ఆ బిట్ ఏంటి? సింధు నాగరికత పతనానికి కారణము ఆర్యుల దండయాత్రలు కాదు అని చెప్పింది ఎవరు అంటే మార్టిమల్ వీలర్. అంటే యాక్చువల్ గా కారణము ఆర్యుల దండయాత్రలు అంటున్నారు, కానీ దాన్ని అంగీకరించని వారు ఎవరు అంటే మార్టిమల్ వీలర్. అదే విధంగా మరికొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, సింధు నది ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వల్ల సింధు నాగరికత పతనమైందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వరదలు సంభవించడం వల్ల సింధు నాగరికత పతనమైందని కూడా భావిస్తున్నారు, అక్కడి ప్రజలు భావిస్తున్నారు. నెక్స్ట్, సింధు నది మరియు దాని ఉపనదులలో నీరు లేకపోవడం వల్ల, ఎండిపోవటం వల్ల అక్కడి ప్రాంతాలు మరొక ప్రాంతానికి వెళ్లిపోవడం వల్ల ఆ సింధు నాగరికత అనేది పతనమైందని కూడా భావిస్తున్నారు. ఈ విధంగా సింధు నాగరికత అనేది పతనమైంది. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మరి సింధు నాగరికతతో మెసపటోమియో, ఈజిప్ట్, చైనా నాగరికతలు, ఓకేనా, చైనా, ఇండియా, ఈజిప్ట్, మెసపటోమియా అనేటువంటి నాగరికతలకు పోలికలు చూద్దాం. అసలు వాటి యొక్క పోలికలు ఏంటి? మరి ఫస్ట్ మెసపటోమియా. మరి పరిసరాలు ఏ విధంగా ఉండేటివి అంటే, యూఫ్రటిన్ మరియు టైగ్రస్ నదుల వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము. అంటే ఇక్కడ ఈ నదులు ఒకనా ఎవరి నాగరికతకు చెందినవి అంటే, ఓకేనా, చూడండి ఇక్కడ యూఫ్రటిన్ మరియు టైగ్రస్ నదులు ఏ నాగరికతకు చెందినవి అంటే మెసపటోమియా. గుర్తుపెట్టుకోవాలి, సహజ సిద్ధమైన అవరోధాలు అనేటివి లేవు, పరిమితమైన సహజ వనరులు. అంటే ఇక్కడ పరిమితమైన సహజ వనరులు ఏ నాగరికతకు చెందినవి అంటే మెసపటోమియా. అది పరిసరాల పరంగా చెప్తే మనము. నెక్స్ట్ అధికారము మరియు ప్రభుత్వం పరంగా చెప్తే, రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు. రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు ఏ నాగరికతలో కలవు అంటే మెసపటోమియా. అదే విధంగా నగర రాజ్యాల ఏకీకరణ వల్ల తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి కూడా ఏ నాగరికతలో అంటే మెసపటోమియా. నెక్స్ట్ శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా ఉండేది అంటే, ప్రజల లిపిని క్యూనిఫారం అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ విధంగా అడగవచ్చు అంటే మెసపటోమియా ప్రజల లిపి ఏమిటి? మెసపటోమియా ప్రజల లిపి ఏమిటి? క్యూనిఫారం. నెక్స్ట్ మంచినీటి పారుదల వ్యవస్థ కలదు. కాంశాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. చక్రం, తెరచాప, నాగల్ని ఉపయోగించేవారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక విధంగా అడగచ్చు. ఏ విధంగా అంటే, ఈ క్రింది వానిలో మెసపటోమియా నాగరికతకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, ప్రజల లిపి క్యూనిఫారం అంటారు. ఆప్షన్ బి, మంచినీటి పారుదల వ్యవస్థ కలదు. ఆప్షన్ సి, బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఆప్షన్ డి, చక్రం, తెరచాప, నాగల్ని ఉపయోగించేవారు. మరి సరికానటువంటి వాక్యం ఏంటి? బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు అనేది సరికాని వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దేన్ని ఎక్కువగా ఉపయోగించేవారు? కాంశాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇవి మెసపటోమియా గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఏం చెప్పొచ్చు ఫ్రెండ్స్? ఇక్కడ నదులు వచ్చేసరికి యూఫ్రటిస్ మరియు టైగ్రస్ రెండు గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ప్రజల లిపి పారుదల ఉండేదా లేదా? ఉంది. ఏది ఎక్కువగా ఉపయోగించేవారు? కాంశాన్ని. అదే విధంగా చక్రము, తెరచాప, నాగల్ని కూడా ఉపయోగించింది ఏ నాగరికతలో అంటే మెసపటోమియా. నెక్స్ట్ మరి ఈజిప్ట్ పరంగా చెప్తే, నైలు నది వరదలను ఊహించవచ్చును. అంటే ఇక్కడ ఏ నాగరికతలో నైలు నది వరదలను ఊహించవచ్చును అంటే ఈజిప్ట్ నాగరికతలో.
నెక్స్ట్ ఎడారులు సహజ అవరోధాలుగా ఉండేటివి. నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఈ క్రింది వానిలో నైలు నది సహజ వాణిజ్య రహదారిగా ఉపయోగించబడినటువంటి నాగరికత ఏంటి? ఏ నాగరికతలో అంటే ఈజిప్టు నాగరికతలో అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఇంకొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, ఫారోల్ అనే రాజులు దేవునిలాగా పరిపాలించేవారు. అంటే ఈ క్రింది వానిలో ఏ నాగరికతలో ఫారోన్ అనే రాజులు దేవునిలాగా పరిపాలించారు అంటే ఈజిప్టు నాగరికతలో అని కూడా మనము చెప్పుకోవచ్చు. అదే విధంగా ఫారోన్లు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. ఇక్కడ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది బ్రేట్. ఈ క్రింది వానిలో ఏ నాగరికత ప్రజలు పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు అంటే ఈజిప్టు ప్రజలు. ఇంకో విధంగా అడగచ్చు, ఈజిప్టు ప్రజలు ఏ ఆకారములో తమ సమాధులను నిర్మించుకునేవారు అంటే వేటిని తమ సమాధులుగా నిర్మించుకునేవారు అంటే పిరమిడ్లను. సో ఇదా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే, వీరి యొక్క మరి ప్రజల యొక్క లిపి ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈజిప్టు ప్రజల లిపి ఏంటి అంటే హోరియోగ్లైఫిక్ అనేది ఏ ప్రజల లిపి అని చెప్పుకోవచ్చు అంటే ఈజిప్టు ప్రజల. మరి పిరమిడ్ల గురించి తెలుసా అంటే ఎస్, వారికి పిరమిడ్ల గురించి కూడా తెలుసు. గణిత శాస్త్రము, రేఖాగణిత శాస్త్రం కూడా వీరికి తెలుసు. వైద్య శాస్త్రం గురించి కూడా వీరికి తెలుసు. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వానిలో ఈజిప్టు నాగరికతకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు. ఆప్షన్ ఏ ప్రజల లిపి హోరియోగ్లైఫిక్ అందరు. ఆప్షన్ బి పిరమిడ్ల గురించి వీరికి అసలు తెలియదు. ఆప్షన్ సి వైద్య శాస్త్రం గురించి బాగా తెలుసు. ఆప్షన్ డి పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకునేవారు. మరి ఇక్కడ సరికానటువంటి వాక్యం ఏమవుతుంది? పిరమిడ్ల గురించి వారికి అసలు తెలియదు అనేది సరికాని వాక్యంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇండియా. సింధు నది వరదలను ఊహించలేము అనేది మనకి ఇక్కడ ఎక్కడ చెప్తున్నాము అంటే ఇండియా పరంగా చెప్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నైలు నది వరదలను ఊహించవచ్చును అనేది ఈజిప్ట్ నాగరికత. సింధు నది వరదలను ఊహించలేము అనేది ఇండియా. అదే విధంగా సహజ అవరోధాలు వచ్చేసరికి పర్వతాలు, ఎడారులు. అదే విధంగా ఋతుపవనాలు కూడా కలవు. ఈ క్రింది వానిలో ఋతుపవనాలు ఏ నాగరికతలో కలవు అంటే ఇండియా. బలవంతమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు. ప్రణాళికబద్ధమైన నగరాలు కూడా కలవు. నెక్స్ట్ ప్రణాళికమైన నగరాలు కూడా కలవు. ఇక్కడ ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇండియా నాగరికత నగరాలు ఏ ఆకారంలో నిర్మించుకునేవారు అంటే నగరాలు ఏ ఆకారంలో నిర్మించుకునేవారు అంటే గ్రిడ్ ఆకారంలో నిర్మించుకునేవారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చైనా. ఫస్ట్ మెసపటోమియా చెప్పాను, ఈజిప్ట్ చెప్పాను, ఇండియా చెప్పాను, లాస్ట్ వన్ చైనా. మరి హోయాంగ్ హౌ నదీ వరదలు ఊహించలేము. ఏ నదీ వరదలు ఊహించలేము? చైనా నాగరికతలో ఏ నదీ వరదలను ఊహించలేము అంటే హోయాంగ్ హో. నెక్స్ట్ సహజ అవరోధాలు ఏంటి అంటే పర్వతాలు, ఎడారులు. ఇక్కడ చూడండి, మెసపటోమియా అయితేనేమో సహజ సిద్ధమైన అవరోధాలు లేవు అని చెప్పాడు. ఈజిప్ట్ నాగరికతలో అయితేనేమో ఎడారులు సహజ అవరోధాలు అని చెప్పాము. ఇండియాలో అయితే పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలు అని చెప్పాము. చైనాలో అయితే పర్వతాలు, ఎడారులు సహజ అవరోధాలుగా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ భౌగోళికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతం అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవిగా చెప్పుకున్నటువంటి నాగరికత ఏంటి అంటే చైనా నాగరికత. సామాజిక వర్గాల విభజన ఎక్కువగా ఉన్న నాగరికత కూడా ఏంటి అంటే చైనా నాగరికత. దైవలోక సామ్రాజ్యం గల నాగరికత ఏంటి అంటే చైనా నాగరికత. నెక్స్ట్ ఇనుమును ఉపయోగించినటువంటి నాగరికత ఏంటి అంటే చైనా నాగరికత. ఈ క్రింది వానిలో ఇనుమును ఉపయోగించినటువంటి వారు ఎవరు అంటే చైనా నాగరికత వారు. నాణ్యాలను డబ్బుగా ఉపయోగించింది కూడా చైనా నాగరికత. సిల్క్ వ్రాత కలదు, ఓకేనా, వ్రాత కలదు, సిల్క్
నాణేలను డబ్బుగా ఉపయోగించిన వారు, అదే విధంగా ఇనుమును ఉపయోగించిన వారు కూడా ఎవరు అంటే చైనా నాగరికత. ఇది ఎక్స్ప్లనేషన్ పరంగా మనకు తొలి నాగరికతలు అనేటువంటి పాఠ్య భాగంలో కల సింధు లోయ నాగరికత గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఫ్రెండ్స్. దీనికే మరొక పేరు కూడా ఏంటి అంటే హరప్ప నాగరికత. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్ 2 కింద వేద కాలం గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ చూద్దాం.